కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు ఏడాది పాలనపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తో కలిసి పనిచేస్తున్నామని, అభివృద్ధి కూడా వేగంగా పరుగులు తీస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సృష్టించిన అరాచకాలతో పెట్టుబడిదారులు భయపడిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు. మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం. వైసీపీ పాలనలో అరాచకం నడిచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వైసీపీపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ప్రతిపక్షాన్ని అణదొక్కాలని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులను సైతం అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కొక్కటిగా పథకాలు అన్ని అమలు చేస్తున్నామని అన్నారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచామని తెలిపారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంతక ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. అధికార వ్యవస్థ ఒక భయం గుప్పిట్లో చిక్కుకుపోయారు. నేను అడిగేవాడిని చాలామంది అధికారులు, ఎందుకు మీరేం మాట్లాడలేదని. నాకు అర్థమైంది ఏంటంటే మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా చూసాం, అనుభవంలోకి వచ్చింది. ఇక నన్నైతే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరు అందరూ తెలుసు మీ అందరికీ. కానీ నన్నైతే నాకు అనిపించేది వైజాగ్లో, విశాఖపట్నంలో 24లో 23 ఆఖర్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టా. మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడాము. వస్తే అరెస్టులు. వైసీపీ హయాంలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న గెలిచింది కూటమి పార్టీలు కాదని, ప్రజలు గెలిచారని అన్నారు. గత ప్రభుత్వం అరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగుల కోసం జీవో 117 రద్దు చేశామని లోకేష్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ గెలిచిందంటున్నారు, కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రాన్ని. మాజీ సీఎం జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎంగా తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. భద్రత ఇవ్వకపోగా తన పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని ఏనాడైనా తమ ప్రభుత్వం అడ్డుకుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. తాము కూడా ఆంక్షలు పెట్టి ఉంటే చంద్రబాబు రాష్ట్రంలో తిరిగేవారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వైసీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పన్నట్లుగా కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందని మండిపడ్డారు. ఇలాంటి కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని జగన్ హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి వచ్చిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణులతో సమావేశానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సీఎం జగన్ అరాచక సైకోతనానికి నిదర్శనం, ఆయన కారు కింద వ్యక్తిపడి దుర్మరణం చెందిన ఘటనే అని షర్మిల ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో కారు కింద పడి మరణించిన సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్కు మానవత్వం ఉంటే ఇప్పటి వరకు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించేవారని అన్నారు. మరణించిన వ్యక్తికి కనీసం 5 కోట్లు 10 కోట్లు పరిహారం ప్రకటించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటప్పుడు ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోవడం తప్పు కాదా? జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి, బస్ స్టాప్ లేకపోతే హెడ్ అప్ జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి, మీరు నమస్కారం పెడుతూ పోవాలి. అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఇది వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. కారు కింద వ్యక్తి పడినా పట్టించుకోకుండా ర్యాలీ కొనసాగించడం హేయమని, సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవారేమోనని అనిత అన్నారు. వీడియోలో సింగయ్య జగన్ కారు కింద నలిగిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుందని, అయినా ఫేక్ వీడియో ఏఐ మార్ఫింగ్ అనే వాదనలు నిజానికి దూరమని అన్నారు. ఒక వ్యక్తి చనిపోతే సానుభూతి చూపాల్సింది పోయి రాజకీయ లబ్ధికే వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, ఎంతమందికి మేము చాలా చిన్న రోడ్ అది 10 ఫీట్ రోడ్ అది, ఆ 10 ఫీట్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు, సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడున్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అయిన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేటలో జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నారా లోకేష్ను సీఎం చేయాలని సీఎం చంద్రబాబు తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. నాగబాబుకు మంత్రి పదవి కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పి ఇప్పుడు పవన్ రబ్బర్లా మెలికలు తిరుగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లు కొంటున్నారని ఆరోపించారు. ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లున్నాయి. మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఇప్పటి వరకు ఒక టీచర్ని కూడా భర్తీ చేయలేదు. లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే క్యాలెండర్లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి యువత అంటే మహిళ కానీ మగవాడు కానీ నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు.
మాజీ మంత్రి పేర్ని నాని ఆయన తనయుడు కిట్టుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వాళ్లపై అభియోగాలు రావడంతో వాళ్ళిద్దరినీ పోలీసులు అరెస్టు చేయబోతున్నారని, క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో పేర్ని నాని, కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పేర్ని నాని, కిట్టును నోటీసులు ఇచ్చి విచారించాలని సూచించింది. క్రిమినల్ కేసులు నమోదు చేసే ముందు వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించింది. బొగ్గమాటం భూములకు సంబంధించిన వివాదంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఆశించిన ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై అక్కడి డివిజన్ బెంచ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సూచించింది. తాము ఈ కేసు మెరిట్స్లోకి ప్రవేశించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. అనంతరం పీసీసీ అడ్వైజరీ కమిటీ, మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం జరగనుంది. కొత్తగా నియమితులైన నేతలకు మీనాక్షి నటరాజన్ నియామక పత్రాలు అందజేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని సూచించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించింది. దీంతో ఎన్నికలు నిర్వహించడానికి 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు డీజీపీకి, మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఈరోజు మేడ్చల్ జిల్లా దుమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, తాను మావోయిస్టునని, సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడని రఘునందన్ ఫిర్యాదులో తెలిపారు. దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి. జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ దేశం, కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ జమ్మూ విషయంలో దృష్టి పెట్టలేదన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చొరవతోనే జమ్మూ అభివృద్ధి సాధించిందన్నారు. అనేక రోజుల పాటు 2019 వరకు అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తమ హక్కులు, అధికారాలు లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితులు ఉండి పాకిస్తాన్ ఆడిందే ఆటగా, పాకిస్తాన్ పాడిందే పాటగా, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కీలుబొమ్మలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి
పుష్ప 2 సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఏపీ తెలంగాణలో మారుమోగిపోతుంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు తలపెట్టిన రైతు మహాధర్నాలో రప్పారప్ప ప్లకార్డులు, బీఆర్ఎస్ 3.0 లోడింగ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఇదే టాపిక్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్కు మళ్లీ 3.0 ఏంటని మండిపడ్డారు. వాళ్ల మొహాలకు 3 సీట్లు వస్తే గొప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే, వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ కూడా కొడతాం. ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాస్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్. డ్రగ్స్ కేసులో మరో దక్షిణాది సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఒకరికొకరు సినిమా ఫేమ్ శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రాజకీయ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ పోలీసులు విచారిస్తున్నారు. నుంగంబాకం పిఎస్లో ప్రస్తుతం శ్రీరామ్ను విచారిస్తున్నట్లుగా తెలిసింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో 3 అరెస్టు చేశారు. నటుడు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ స్వస్థలం తిరుపతిగా గుర్తించారు. ఒకరికొకరు సినిమాతో పాటు పలువురు తెలుగు సినిమాల్లో శ్రీరామ్ నటించారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ, ఆప్ చెరో స్థానం కైవసం చేసుకున్నాయి. కాడిలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ గెలుపొందగా విశాఖపట్నంలో ఆప్ అభ్యర్థి గోపాల్ విజయం సాధించారు. పంజాబ్ లూథియానా వెస్ట్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ గెలుపొందారు. అంతేకాకుండా కేరళలోని నీలంబోర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధన్ విజయం సాధించారు. బెంగాల్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల మరణాలు, రాజీనామాల కారణంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అటువంటిదేమీ లేదని, తాను పెద్దల సభకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. పంజాబ్లోని లుధియానా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోడా గెలుపొందారు. దీంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే స్థానం నుంచి కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగు పెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాళీ అయ్యే రాజ్యసభ సీటుకు ఎవరి పోటీ చేయాలనేది పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ, చీఫ్ విప్ శంకర్ ఘోష్ సహా 4 బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అశోక్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ఫుటేజ్ తొలగించడాన్ని నిరసిస్తూ 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు పదే అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ వారిని వారించినా వినకపోవడంతో ఎమ్మెల్యేలు ఘోష్, అగ్రిమిత్ర పాల్, దీపక్ బర్మాన్, మనోజ్ బరాన్లను సస్పెండ్ చేశారు. స్పీకర్ మాట వినకపోవడంతో పాటు టేబుళ్లను కొట్టడం, మైక్రోఫోన్లను కొట్టడం, పేపర్లు చింపివేయడం మంచి ప్రవర్తన కాదని స్పీకర్ భావించారు. 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేసి మరో 20 నిమిషాల నిరసన తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేపట్టిన పౌరుల తరలింపు సంయుక్త ఆపరేషన్లో ఇజ్రాయెల్, జోర్డాన్ల నుంచి మొదటి విడతగా 160 మంది భారతీయులను సురక్షితంగా భారత్కు తరలించారు. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో తొలి విడతగా 160 మంది మన పౌరులను భూమార్గం ద్వారా సరిహద్దు దాటించి జోర్డాన్కు చేర్చారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు జరిపిన తర్వాత వారిని అమ్మన్ విమానాశ్రయానికి తరలించారు. వారిని సురక్షితంగా తీసుకురావడానికి అమ్మన్ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఇరాన్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మరో 311 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారత్ చేరుకున్న పౌరుల సంఖ్య 1428కి చేరింది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా నేరుగా అడుగుపెట్టింది. టెహ్రాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులకు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. దాడులు చేయాలా వద్దా అన్న దానిపై ట్రంప్ సుదీర్ఘ ఆలోచన చేశారు. బాంబులు వేయడానికి కొన్ని నిమిషాల ముందు ఈ దాడులపై ఆయన తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ దాడులను ఆపే సామర్థ్యం ఉన్నప్పటికీ ముందుకు వెళ్లడానికే ట్రంప్ మొగ్గు చూపారని వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా దళాలపై ఇరాన్ ప్రతిదాడి చేస్తుందా లేదా తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా అనే దాన్ని అమెరికా నిశితంగా గమనిస్తుందని పేర్కొన్నారు. మరో 24 గంటల్లో ఇరాన్ చర్యలపై స్పష్టత వస్తుందన్నారు. Find a peaceful settlement to this conflict. It was only when the president decided that the Iranians were not negotiating in good faith that he took this action. He didn't take it lightly, but I actually think it provides an opportunity to reset this relationship, reset these negotiations, and get us in a place where Iran can decide not to be a threat to its neighbors, not to be a threat to the United States, and if they're willing to do that, the United ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్లోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఖండించింది. అమెరికాపై మరింత శక్తివంతమైన చర్యలకు పాల్పడతామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ను హెచ్చరించారు. యుద్ధం ప్రారంభించింది అగ్రరాజ్యమే అయినప్పటికీ ముగింపు పలికేది మాత్రం తామేనని పేర్కొంది. తమ దేశంలోని అణు కేంద్రాలపై చేసిన దురాక్రమణలకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా ప్రవేశించి తమ దళాలకు చట్టబద్ధమైన లక్ష్యాల పరిధిని అధికారికంగా విస్తరించిందని ఇరాన్ మిలిటరీ కమాండ్ తెలిపింది. తమ దళాలు ఇజ్రాయెల్ సహా అమెరికా స్థావరాలపై మరిన్ని విస్తృత దాడులకు సిద్ధమవుతున్నాయని, ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, దాని ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించింది. తమపై దాడులు కొనసాగుతున్నప్పటికీ యురేనియం అభివృద్ధిని కొనసాగిస్తామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ రావంతి ప్రకటించారు. ఇజ్రాయెల్ అమెరికా తమపై చేస్తున్న దాడులతో నిరుత్సాహపడకుండా యురేనియం సుసంపన్న కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తాము ఏం చేయాలో చేయకూడదు అనే విషయాలను ఎవరు చెప్పక్కర్లేదని స్పష్టం చేశారు. به ساکنین سرزمین‌های اشغالی به ویژه تل‌آویو و حیفا هشدار داده می‌شود برای حفظ جان خود این مناطق رو ترک کنند و خودشون رو قربانی امیال حیوانی نتانیاهو نکنند. آزادگان جهان هم اطمینان داشته باشند. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా రగులుతుంది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇరాన్పై అమెరికా బాంబు దాడులపై నెతన్యాహు వివరించారు. టెహరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టామని, ముప్పును తొలగించుకున్నామన్నారు. సాక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి తమ చర్యలను కొనసాగించబోమని, తమ టార్గెట్ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే, అప్పుడు యుద్ధం కూడా ఆగుతుందని నెతన్యాహు చెప్పారు. ప్రస్తుత ఇరాన్ పాలకులు తమను తుడిచిపెట్టాలని చూశారని, అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కూడా రణరంగంలోకి దిగింది. టెహ్రాన్లో మెరుపు దాడులు చేసింది. ఇంత జరుగుతున్న ఇరాన్కు సుదీర్ఘకాలంగా మిత్రదేశమైన రష్యా సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంపై ఆశ్చర్యం నెలకొంది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో వివరించారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్కు చెందిన దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారని అన్నారు. తమ దృష్టిలో ఇప్పుడది దాదాపు రష్యన్ మాట్లాడే దేశమని, దానిని పరిగణలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతల్లో తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ వెల్లడించారు. Хочу обратить ваше внимание, что в Израиле проживает почти 2 миллиона человек, выходцев из бывшего Советского Союза и Российской Федерации. Это почти русскоговорящая страна сегодня. Вот. И мы, безусловно, всегда в новейшей российской истории учитываем этот фактор. Это первое. Второе. У нас традиция. Хочу обратить ваше внимание.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం భయాలు అమ్మకాలు ఒత్తిడికి దారితీశాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 511 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 140 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సూరత్ సహా అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. సూరత్ నగరంలోని రోడ్లు నీట మునిగి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా వేద్ దర్వాజా వద్ద రహదారులు పూర్తిగా నీటిలో కూరుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరవల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో జల నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. నీటి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.